దేశాభివృద్ధికి యువకులే వెన్నెముక అని ఎంతోమంది ప్రముఖులు చెబుతుంటారు. ఆ మాటలను నిజం చేస్తున్నారు తిరుపతికి చెందిన కందనూరు జగదీష్. లక్ష్యం వైపు అడుగులు వేయటంతో అనుకున్న దానిని ఒక్కొక్కటిగా చేరుతూ ముందుకు సాగుతున్నారు ఈ యువకుడు. తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో ఉన్న సుబ్రహ్మణ్యం మునిరాణిల కుమారుడు కందనూరు జగదీష్. ప్రస్తుతం జగదీష్ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 21 తేదీన బెంగళూరులోని వైట్ ఫీల్డ్స్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ కంప్యూటర్ కొత్త ప్రోగ్రాంలపై పోటీని నిర్వహించింది. జగదీష్ అందులో పాల్గొని 18 గంటల పాటు నిర్విరామంగా విండోస్ 8 ప్రోగ్రాంలు కనుగొన్నారు. కూర్చున్న చోటే 18 గంటల పాటు నిర్విరామంగా సాఫ్ట్వేర్ను తయారు చేశారు. కంప్యూటర్లో కొత్త ప్రోగ్రాంను కనిపెట్టాలని జగదీష్లో ఉన్న తపనే విండోస్ 8 ప్రోగ్రాం రూపకల్పనకు శ్రీకారమైంది. 21వ తేదీ నుంచి నిర్విరామంగా విండోస్ 8ను రూపొందించడంతో జగదీష్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం ప్రపంచంలో అధిక మంది కంప్యూటర్ వినియోగదారులు విండోస్ 7పై కంప్యూటర్ ప్రోగ్రాంను వినియోగించుకుంటున్నారు. ఎంతోమంది మహామహులు కష్టపడితే ఏర్పడినదే ఈ విండోస్ 7 ప్రోగ్రాం. అయితే జగదీష్ మాత్రం ఒక్కడే లక్ష్యాన్ని ఏర్పరచుకొని తరచూ కొద్దిగా కార్యక్రమాన్ని రూపొందిస్తూ రావడంతో ప్రోగ్రాం ఒక్కసారిగా పూర్తయింది. ఈ యువకుడు రూపొందించిన ప్రోగ్రాంలో A to Z హెల్త్ కేర్ టిప్స్ కూడా ఉన్నాయి. బాడీ ఇండెక్స్ అంటే మనిషి పొడవుకు తగ్గ బరువు ఉన్నారా లేదా, స్ట్రెస్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ రంగంలోకి ఉద్యోగస్తులు అధిక ఒత్తిడి నుండి బయటపడడం, స్మోక్ కన్సల్టెంట్ సిగరెట్ తాగితే వచ్చే అనర్థాలు, డయాబెటిక్, హార్ట్ ఫిట్నెస్ క్యాలిక్యులేషన్స్ వంటి కార్యక్రమాలను కూడా విండోస్ 8లో రూపొందించారు. నెట్లో బ్రౌజింగ్ చేస్తుంటే ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ 8 యాప్ టెస్ట్ బెంగళూరులో కండక్ట్ చేస్తున్నారని ఒక యాడ్ చూశాను. సరే, చూసిన వెంటనే ఓ ఐడియా, దాని వల్ల 20 కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో హెల్త్ కేటగిరీలో అప్లై చేద్దాం వచ్చింది. అదే ఐడియా ఎందువల్ల వచ్చిందంటే ప్రస్తుత కాలంలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ హెల్త్ మీద కేరింగ్ అంత లేకుండా పోతుంది. ప్లస్ ఆ స్ట్రెస్తో వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు. ప్లస్ అదే కాకుండా వాళ్ళు స్మోకింగ్ చేస్తే వాళ్ళ హెల్త్ని చాలా పాడు చేసుకుంటున్నారు. సరే, మన కోసం, మన దేశం కోసం ఎన్నో టెక్నాలజీస్ చేస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళ కోసం ఒక చిన్న అప్లికేషన్ చేసి వాళ్ళ హెల్త్ అవేర్నెస్ తీసుకొద్దాం అనేసి A to Z హెల్త్ కేర్ అనే ఒక అప్లికేషన్ తయారు చేశాను. ఆ అప్లికేషన్ మెయిన్ ఏమేమంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మామూలుగా ఎక్కువగా వాళ్ళ హైట్ దగ్గర వెయిట్ ఉన్నారా లేదా అని జస్ట్ ఒక స్మాల్ BMI క్యాలిక్యులేటర్, బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేటర్ అనే ద్వారా వాళ్ళ హైట్కి సరిపడే వెయిట్ ఉన్నారా లేదా, పెరగాలంటే ఏం చేయాలి అని ఉంటుంది. తర్వాత స్ట్రెస్కి గురైపోతారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్ట్రెస్కి గురైపోతారు. వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్ నుంచి బయట రావాలంటే, రిలాక్స్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అని దానికోసం ఒక 16 క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వల్ల వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్ నుంచి బయట రావడానికి ఏం చేయాలి అని ఒక స్ట్రెస్ క్యాలిక్యులేటర్ అనేది ఒక డిజైన్ చేశాను. అదే కాకుండా స్మోకింగ్ క్యాలిక్యులేటర్ అంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ గురయ్యడం వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది స్మోకింగ్ అనే హ్యాబిట్ని ఈజీగా అలవాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్మోకింగ్ క్యాలిక్యులేటర్ అనే దాంట్లో అఫిషియల్గా ఏమనుందంటే ఒక సిగరెట్ తాగడం వల్ల ఒక మనిషికి తన లైఫ్ స్పాన్లో 8 మినిట్స్ తగ్గిపోతుంది. ఆ 8 మినిట్స్ అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. దాన్ని తెలియజెప్పడానికి వాళ్ళు ఎన్ని సిగరెట్స్ తాగుతున్నారు, ప్లస్ ఒక్కొక్క సిగరెట్ కాస్ట్ చూసుకున్నామంటే ఇప్పుడు 5 to 8 రూపీస్ ఉంది. దానివల్ల వాళ్ళు ఎంత మనీ కోల్పోతున్నారు అని వాళ్ళకి ఒక అవగాహన తెప్పిస్తూ స్మోకింగ్ క్యాలిక్యులేటర్ అనేది ఒకటి డిజైన్ చేశాను. అదే కాకుండా వాళ్ళ ఫిట్నెస్గా ఉండడానికి ఏమేం చేయాలి అండ్ ప్లస్ వాళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయట రావడానికి ఏం చేయాలి, ప్లస్ అదే కాకుండా మామూలుగా ఎందుకు మనం మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం అంటే డయాబెటీస్ ఉందా, హార్ట్ అటాక్ ఉందా, ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేసుకున్నాక ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోలేరు. కాబట్టి ఒకసారి టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకున్నాక దాని వాల్యూస్ ఎంటర్ చేసి మనలో ఎంత ఉంది అటాక్,
దాని నుంచి బయట రావాలంటే ఏం చేయాలి, ఆ ప్రికాషన్స్ మెజర్స్ అన్నీ డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటే అక్కడ యాక్చువల్గా బెంగళూరులో ఇది 21st and 22nd జరిగిందనమాట ఈ యాప్ ఫెస్ట్, విండోస్ 8 యాప్ ఫెస్ట్. ఈ యాప్ ఫెస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయాలి. అది ఎలా అంటే 21st ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 22nd మార్నింగ్ 2 o'clock వరకు అక్కడే కూర్చొని మన ఐడియా అంటే కొంతమంది ఐడియాస్ మాత్రం సెలెక్ట్ చేశారనమాట. ఆ ఐడియా సెలెక్ట్ చేసిన వాళ్ళు అక్కడే కూర్చొని 18 hours అక్కడే బయట అంటే ఆ కాంపౌండ్ నుంచి బయట వెళ్ళకుండా అక్కడే కూర్చొని అక్కడే డెవలప్ చేయాలన్నమాట. అలా డెవలప్ చేసినందుకు నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు అఫీషియల్గా. అకుంఠిత దీక్షతో మహాద్భుతంగా కంప్యూటర్ ప్రోగ్రాం కనుగొన్న జగదీష్ యువతరానికి ఆదర్శం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు యువత కొత్త ఆవిష్కరణతో ముందుకు సాగాలి అనడానికి ఇతను స్ఫూర్తిదాయకం. ఇదే దూకుడుతో యువకుడు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించే మరిన్ని కార్యక్రమాలను రూపొందించాలని ఆశిద్దాం. జగదీష్, తిరుపతి.